మత్తయి సువార్త 16వ అధ్యాయము. పరిసయ్యులు సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాకు కూడా చూపండి అని అడిగారు. అప్పుడు ఆయన, సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. ఉదయం ఆకాశం ఎర్రగా ఉండి ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు గాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం? దుష్టులు, వ్యభిచారులైనటువంటి ఈ తరం వాళ్ళు అద్భుత కార్యాల్ని చూపమని కోరుతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు. శిష్యులు సరస్సు దాటి వెళ్లే ముందు తమ వెంట రొట్టెల్ని తీసుకుని వెళ్లడం మర్చిపోయారు. యేసు వాళ్ళతో, జాగ్రత్త, పరిసయ్యుల కారణంగా సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి అని అన్నాడు. ఈ విషయాన్ని గురించి వాళ్ళు తమలో తాము చర్చించుకొని, మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు అని అనుకున్నారు. వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, మీలో దృఢ విశ్వాసం లేదు, రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకుంటున్నారు? మీకింకా అర్థం కాలేదా? 5,000 మందికి 5 రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? అలాగే 7 రొట్టెల్ని 4,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలకు నింపారో జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి మాట్లాడడం లేదని మీకెందుకు అర్థం కావడం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి అని అన్నాడు. ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనడం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమైంది. యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, మనుష్య కుమారుని గురించి ప్రజలేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు అని వాళ్ళు చెప్పారు. కానీ యేసు, మీ విషయం ఏమిటి? నేనెవరని మీరు అనుకుంటున్నారు అని వాళ్ళని అడిగాడు. అప్పుడు సీమోను పేతురు, నీవు క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడువు అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, యోనా కుమారుడా, ఓ సీమోను, నీవు ధన్యుడవు. ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు, పరలోకంలో ఉన్న నా తండ్రి చెప్పాడు. నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్లను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో నీవు అంగీకరించిన వాళ్లను పరలోకంలో కూడా అంగీకరిస్తాను అని చెప్పాడు. ఆ తరువాత తాను క్రీస్తు అన్న విషయం ఎవరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు. అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, 3వ రోజు బ్రతికి రావడాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టాడు. పేతురు ఆయనను పక్కకు పిలిచి, అలా మాట్లాడవద్దంటూ, దేవుడు మీపై దయచూపాలి ప్రభూ, అలా ఎన్నటికీ జరగకూడదు అని అన్నాడు. యేసు పేతురు వైపు తిరిగి, నా ముందు నుండి వెళ్ళిపో సాతాను, నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు. నీవు మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతుల గురించి కాదు అని అన్నాడు. యేసు తన శిష్యులతో, నా వెంట రాదాల్చిన వాడు అన్నీ విడిచిపెట్టి తన సిలువను మోసుకుంటూ నన్ను అనుసరించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కోసం తన ప్రాణాన్ని వదులుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందడానికి అతడేమివ్వగలుగుతాడు? మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడు ఆయన ప్రతి ఒక్కనికి చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్య కుమారుడు రావటం చూసే వరకు జీవించే ఉంటారు అని గట్టిగా చెప్పాడు. Jesus coming soon, so be prepared. రాజా రాజు మహిమా